తిరుపతి ఎంఆర్పల్లి లిమిట్స్లో ఎయిర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి గుణశేఖర్ డ్రగ్స్తో పట్టుబడడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం మారినటువంటి పరిస్థితి. ఇది కాస్త పొలిటికల్గా కూడా రంగు పులుముకుంది. ఒకసారి మనం తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎవరైతే పట్టుబడినటువంటి గుణశేఖర్ మీ దగ్గర కూడా గన్మెన్గా పనిచేస్తున్నాడని అనేక రకాల సోషల్ మీడియాలో కూడా మాధ్యమాల్లో కూడా చక్కర్లు కొడుతుంది. అసలు మీరు దీని యొక్క విషయం మీద ఎలా స్పందిస్తారు? ఒకటి, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎలా ఉందంటే, ఏదో బట్టగాల్సి మీద వేస్తే తుడుచుకుంటారు, ఏది పెడితే అది మనం ఏది చెప్తే అది ప్రజలు నమ్మేస్తారు అనుకోవడం, అది వాళ్ళ వెనక చూపుతనానికి అది ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకంటే ఫస్ట్ ఆ కానిస్టేబుల్ ఎక్కడున్నారో, ఎక్కడ పనిచేస్తున్నాడు, ఎప్పటి నుంచి ఉన్నాడని తెలుసుకొని పెట్టాలి. ఏదైనా ఎప్పుడో నా దగ్గర నుంచి రిలీవ్ అయిపోయి ఇప్పుడు తిరుపతి ఎస్పీ ఆఫీస్కి సంబంధించి ఏఆర్ వింగ్లో అతను జనరల్ డ్యూటీ చేస్తున్నాడు. దాన్ని పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దేద్దాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీకి ఒకప్పుడు గతంలో గన్మెన్గా పనిచేశాడు కాబట్టి తగిలిస్తే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తునికి వెళ్ళాడో, తెనాలికి వెళ్ళాడో దాన్ని డైవర్ట్ చేయొచ్చు అనుకోవడం, అది వాళ్ళ 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 చిన్న చూపుకి అదొక నిదర్శనం. ఒకటి, ఇది పోలీస్ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయం. అతను నా దగ్గర నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇలాంటి సంఘటనల్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకముందే మేము అత్యంత పటిష్టమైనటువంటి నిఘా వ్యవస్థ పెట్టి గంజాయిని కానీ డ్రగ్స్ను కానీ అరికడతామని చెప్పినట్టు ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులే సాక్షాత్తు పోలీసుల ద్వారానే దందా మీరు నడిపిస్తూ మీరు చేసి అది మాకు ఆపాదించి రుద్దడం అనేది అది మీ విజ్ఞతకి వదిలేస్తాం. దీని మీద లోతైనటువంటి విచారణ జరగాలని ఈరోజు హోంమంత్రి గారికి సిబిఐతో విచారణ జరిపించాలని లేఖ రాయడం జరిగింది. అలాగే ఎవరైతే తప్పుడు విషయాన్ని పోస్ట్ చేశారో ఆ హ్యాండిల్స్ మీద కూడా కేసు పెట్టబోతున్నాయి. ఇప్పుడు అవన్నీ ఎవిడెన్స్ అన్నీ కూడా తీసి కంప్లైంట్ చేయబోతున్నాను.